తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు నీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. రైతులు నీటి సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ మీటింగ్ ఉండబోతోంది. ఇక వ్యవసాయ, తాగునీటి సరఫరా విభాగాలకు సంబంధించిన అధికారులు హాజరవుతారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో పాటు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు నీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. రైతులు నీటి సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశానికి సంబంధించిన వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటివరకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఆ కేంద్రాలను కూడా ప్రారంభించింది ప్రభుత్వం. కానీ ఇంకా కొన్ని కేంద్రాలను కూడా ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎన్ని ధాన్యం కేంద్రాలను కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించబోతున్నామనే దానిపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ధాన్యం ఎవరైతే కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు వస్తారో వారికి సంబంధించిన నీటి తాగడానికి నీటి వసతులు కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే మద్దతు ధరకు సంబంధించిన మాత్రం గతంలో కూడా ప్రకటించిన మేరకు మాత్రం ఏ విధంగా కూడా మద్దతు ధర ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం వల్ల దానిపై కూడా ఓ క్లారిటీ అయితే ఇప్పటికెళ్తే రావాల్సి ఉంది. దీనిపై కూడా ఇవాళ సమావేశంలో కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం అంటే దాదాపు 7,149 ధాన్యం కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పిన ఆ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,422 ధాన్యం కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా మాత్రం ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇంకా ఆ సివిల్ సప్లైకి సంబంధించిన మాత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మాత్రం ఇంకా ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎండలు కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మాత్రం రైతులకు సంబంధించినంత వరకు అక్కడ ఆ నీటి తాగడానికి నీరు కావచ్చు, దాంతోపాటుగా ఇతర అవసరాలకు ఏ విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకు తాగునీటి అవసరాలకు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతోపాటుగా సాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో మాత్రం ఇరిగేషన్ అధికారుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో తాగునీటికి సంబంధించినంత వరకు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏ విధంగా నీటిని సరఫరా చేయాలి, తాగునీటి అవసరాలకు కూడా ఏ విధంగా నీటిని అందించాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసే అవకాశం ఉంది. ఆరా తీసిన తర్వాత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే ఏదైతే ప్రతి ఇంటికి కూడా నీటిని అందించడం ద్వారా మాత్రం ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూడా చేస్తున్నామో అదేవిధంగా కూడా వచ్చే రోజుల్లో మాత్రం పూర్తి ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఆ ప్రణాళిక ప్రకారం మాత్రం నిత్యం ఆ కలెక్టర్లతో సమావేశాలు కూడా నిర్వహిస్తూ అదేవిధంగా లోకల్ గా ఉన్న అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్లు కూడా మానిటరింగ్ చేస్తూ కూడా నీటి అవసరాలు కావచ్చు, తాగునీటి అవసరాలు ఏ విధంగా అందించాలని దానిపైన కూడా సమీక్ష సమావేశాలు మాత్రం ఒక సూచనలు చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చూస్తున్నాం. రైట్ ప్రవీణ్.